నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ శాసనసభ్యులు సర్దార్ మరిపిల్ల చిట్టి కాంస విగ్రహావిష్కరణ చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా ఒంటిమామిడి గ్రామంలో ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ సమీక్ష సమావేశం. సమన్వయంతో పనిచేయాలి టీడీపీ జనసేన కార్యకర్తలకు యనమల కృష్ణుడు పిలుపు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు. రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం, నేడు సోరెన్ సర్కార్కు బల పరీక్ష. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. భారత్కు ఫిజీ ఉప ప్రధాని అయోధ్యను సందర్శించనున్న మొదటి విదేశీ నేత. మంకీ ఫీవర్ కలకలం, కర్ణాటకలో 2 మరణాలు. హైదరాబాద్ ప్రజలకు షాకింగ్ న్యూస్, ఎంఎంటీఎస్ రైలు రద్దు. వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్, కొత్త అప్డేట్. విజయవాడ 1 టౌన్ చిట్టినగర్ సెంటర్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా స్వాతంత్ర సమరయోధులు మాజీ శాసనసభ్యులు సర్దార్ మరిపిల్ల చిట్టి కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు మాజీ శాసనసభ్యులు సర్దార్ మరిపిల్ల చిట్టి ప్రజలకు చేసిన ఎన్నో ఎనలేని సేవలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదని, ఆయన తీపి జ్ఞాపకంగా కాంస్య విగ్రహాన్ని ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయనేని భాగ్యలక్ష్మి, వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ కాసిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నాంది పలికింది. వారు ప్రతి విషయంలో కూడా అడుగడుగున ఈ కార్యక్రమానికి జరిపించడానికి, సొంత విగ్రహ ఆవిష్కరణకి, నిర్వక్త విగ్రహానికి ఈ మరిపల్లి చిట్టి నగర్ లో ఈ చిట్టి నగర కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వారిని ఈ విగ్రహం ఆవిష్కరించవలసిందని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్పీ అండ్ ఎంఆర్పీఎస్ కమిటీ నిర్మాణంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఒంటిమామిడి గ్రామంలో ఎంఎస్పీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాజన మహా సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు వల్లూరు సత్యబాబు మాదిగ హాజరయ్యారు. అదేవిధంగా తుని నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్గా కండవాళ్ల తాతబ్బాయిని, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కిందాడి చిలకని నియమించారు. మహాజన సోషలిస్ట్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా డిసెంబర్ 21న మరి జాతీయ ముఖ్య సలహాదారులు అయినటువంటి డాక్టర్ సుబ్బారావు గారు మరియు కోస్తా జిల్లాల అధ్యక్షులైనటువంటి ముమ్మడివరపు చిన్నసుబ్బారావు గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు గారు, వివిధ మరి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముఖ్య నాయకులు, జిల్లా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఈ కాకినాడ జిల్లా కమిటీ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీ నిర్మించడంలో భాగంగా నేను ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. అదేవిధంగా తుని నియోజకవర్గం చమ్మవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ 2 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పులు చేయబోతున్నట్లుగా కేబినెట్ తెలిపింది. అయితే గతంలో తెలంగాణ తల్లి విగ్రహంపై తలపై కిరీటం, ఒక చేతిలో జొన్న మొక్క కంకులు పట్టుకుని మరో చేతిలో బతుకమ్మను పట్టుకుని ఉంటుంది. తెలంగాణలోని హైదరాబాద్లో డిసెంబర్ 2017లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు నివాళిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శిల్పకళా విభాగం ద్వారా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. అయితే విగ్రహం మార్పులు చేయాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తెలంగాణ తల్లి అస్తిత్వపు చిహ్నాల పేరుతో గాంధీ భవన్లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో రూపొందించింది. కాంగ్రెస్ నెలకొల్పిన విగ్రహం చేతిలో చెరుకుగడ, మొక్కజొన్న కంకులు ఉన్నాయి. పల్లెదనం, అమ్మలోని కమ్మదనం కలగలిపిన రూపంలో మన తెలంగాణ తల్లిని కొలుద్దామంటూ గతంలో కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ మార్పులనే ప్రభుత్వం తెస్తుందా అనేది వేచి చూడాలి.
జార్ఖండ్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. నేడు చంపై సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొనుంది. దీంతో జార్ఖండ్లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక హైదరాబాద్లో ఉన్న 40 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్వరాష్ట్రం చేరుకున్నారు. కాగా జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి 45 సీట్లున్నాయి. సిపిఐ ఏకైక ఎమ్మెల్యే కూటమికి బయట నుంచి మద్దతిస్తుండగా బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బల పరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వేస్తే సరిపోతుంది. అయితే ప్రస్తుత కూటమికి బల పరీక్షను గెలిచే ఛాన్స్ ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెళ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. ఫిజీ దేశ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ వారం రోజుల పాటు పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు. బిమన్ ఈ నెల 10 వరకు ఇండియాలో పర్యటిస్తారు. సోమవారం భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్
విదేశీ వ్యవహారాలు విద్యాశాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ తో బిమన్ భేటీ కానున్నారు. ఈ నెల 8న అయోధ్యను సందర్శిస్తారు. అయితే జనవరి 22న ప్రాణప్రతిష్ఠ వేడుక తర్వాత అయోధ్యను సందర్శించనున్న మొదటి విదేశీ నాయకుడు ప్రసాదే కావడం గమనార్హం. కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తుంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్తో 2 మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివరాల ప్రకారం మంకీ ఫీవర్తో కర్ణాటకలో 2 మరణించారు. శివమొగ్గ జిల్లా హుస్నగర్ తాలూకాకు చెందిన యువతి, ఉడుపు జిల్లా మణిపాలకు చెందిన ఒక వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారికి రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా రైల్వే అధికారులు ప్రకటించారు. మౌలాలి సనత్ నగర్ స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా జంటనగర్లో తిరిగే 23 ఎంఎంటీఎస్ రైల్ సర్వీసును రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. తాజాగా మౌలాలి సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్లాకింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో ఫిబ్రవరి 4 నుంచి ఈ నెల 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లు రద్దు చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన అప్డేట్లను పరిచయం చేసే ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. యూజర్ల వాట్సాప్ అకౌంట్లో ఛానళ్లకు సంబంధించిన నెలవారీ రిపోర్టులను ఆటోమేటిక్గా జనరేట్ చేసే ఫీచర్ను డెవలప్ చేస్తుంది. ఈ విషయాన్ని టెక్ వెబ్సైట్ వెబ్ బెటా ఇన్ఫో రిపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ వాట్సాప్ అకౌంట్లో ఛానల్కు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం నెలవారీగా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మాజీ శాసనసభ్యులు సర్దార్ మరుపిల్ల చిట్టి కాంస విగ్రహావిష్కరణ చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా ఒంటిమామిడి గ్రామంలో ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ సమీక్ష సమావేశం. సమన్వయంతో పనిచేయాలి టీడీపీ జనసేన కార్యకర్తలకు యనమల కృష్ణుడు పిలుపు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు. రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం, నేడు సోరెన్ సర్కార్కు బల పరీక్ష. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. భారత్ కు ఫిజీ ఉప ప్రధాని, అయోధ్యను సందర్శించనున్న మొదటి విదేశీ నేత. మంకీ ఫీవర్ కలకలం, కర్ణాటకలో 2 మరణాలు. హైదరాబాద్ ప్రజలకు షాకింగ్ న్యూస్, ఎంఎంటీఎస్ రైలు రద్దు. వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్, కొత్త అప్డేట్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.